ఫస్ట్ సినిమా చేశాడు. అప్పటికి ఆయన రైటరు, అసిస్టెంట్ డైరెక్టర్గా భారతీరాజా గారి దగ్గర చేశారు, మన విశ్వనాథ్ గారి దగ్గర చేశారు. ఆ టైంలో మంచుపల్లకి సినిమాని మా ఫ్రెండ్స్ కొని దానికి డైరెక్టర్ కావాలి అనుకుంటా అంటే వేమూరి సత్యనారాయణ గారు వంశీ అయితే బాగుంటుంది అని చెప్పారు. నాకు అప్పటికి తెలియదు, ఆయన ఎవరో తెలియదు. నేను ఊరికి క్యాజువల్గా ఎవరైనా అంటే ఇట్లా పలానా చేశారు అని చెప్పారు ఆయన. నేను ఊరుకున్నా, అంటే మనసులో అనుకున్నా ఎవరో ఎత్తుక్కుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకొచ్చి డైరెక్టర్ని ఎందుకు చేస్తున్నారు వీళ్ళని మనసులో అనుకున్నాను నేను, బట్ బయటికి చెప్పలేదు. తర్వాత మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరిని వెళ్ళి ఒక సూపర్ హిట్ సినిమాని తీసుకెళ్ళి డైరెక్ట్ చేయమంటే వెంటనే ఒప్పేసుకుంటారు. ఇప్పుడు వస్తున్న బ్యాచ్ అయితే అసిస్టెంట్ డైరెక్షన్ అప్రెంటిస్కి వస్తున్నప్పుడే పార్టీని పెట్టుకొని ప్రొడ్యూసర్గా తయారైపోయి నెక్స్ట్ సినిమా డైరెక్షన్కి ప్రిపేర్ అవుతారు. ఈ మహానుభావుడు వాళ్ళు వెళ్ళి అడిగితే నేను జైన్ బొమ్మంటాడు. అది ఒక వారం రోజులు ఒక ప్రకాశం రోజు నాకు కౌంటింగ్ చెప్పేవారు. ఇవాళ అయిందంటే ఇవాళ అవ్వాలి, రేపు అయింది. ఇవాళ జంజాల గారి నాటకంలో గుండెలు మార్చబడలాగా దొరకగాలేదన్నట్టుగా ఈయన ఒప్పుకునేవాడు కాదు. మొత్తానికి 7 రోజులు మా సత్యం గారు పట్టుబట్టి వంశీ గారిని ఒప్పించి మంచుపల్లకి జయించారు. ఆ తర్వాత చరిత్ర మీకు తెలుసు. మనకి ఉన్న బెస్ట్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్లో వంశీ గారు మనకి. ఆయన ఎన్ని అద్భుతమైన సినిమాలు ఇచ్చారో. ఆయన ప్రతి సినిమాలో దగ్గర చాలా వరకు సినిమాల్లో గోదావరిని ఒక క్యారెక్టర్ చేసుకుంటారు. సంగీతం కూడా ఒక క్యారెక్టర్ ఆయనకి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది కాదు, వంశీ మార్క్ ఉండేటట్టు చేస్తారు. సో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు మన మణిశర్మ గారు, సో ఆయన ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. ఈ వంశీ గారి కాంబినేషన్లో ఆయన ఈ సినిమా చేస్తున్నందుకు మధురా శ్రీధర్ చేయటం, అలాగే మిత్రుడు ఎంఎస్ రాజు గారి అబ్బాయి సుమంత్ హీరోగా ఉంటాం. సో ఈ సినిమా చాలా క్లోజ్ టు మై హార్ట్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన్నించాలి.